ఎమ్మెల్యేగా కోరం కనకయ్య పనితీరు ఎలా ఉంది ఇల్లందులో అని అడిగితే ఇల్లందు ప్రజలు చెప్పిన సమాధానం బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 23%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 44%, మెరుగుపరుచుకోవాలి ఇంకా అనే వాళ్ళ సంఖ్య 32.35%. సో ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ ప్రజలకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కేసీఆర్ గవర్నమెంటే బాగుంది. ఇప్పుడు ఈ రైతులకు మన యూరియా బస్తాలు అందట్లేదు. ఆరు చెప్పిండి అవి కూడా కాలేదు. ఒకటి బస్సు ఒకటి చేసింది. ఫ్రీ బస్ ఎందుకంటే అది మాకు ఇప్పుడు మేము టికెట్ చూసుకున్నా రేపు పక్కకు నిలబడాలి, కానీ లేడీస్ ఎగబడతాం. ఏం పాతగా ఉన్నట్టే ఉన్నది, కొత్తది అయితే ఏం రాలేదు. ఏం వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, ఎక్కడ ఇల్లు అక్కడే ఉన్నాయి. కొన్ని కట్టిరు, కొన్ని బిల్లు పడతా లేదు, అన్ని అట్లే ఉన్నాయి. లోకల్లో రైల్వే స్టేషన్ లేదు, రైల్వే స్టేషన్ కావాలి. రైతుల చేతిలో ఒక యూరియా బస్తా రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. దేని వలన మన గవర్నమెంట్ చక్కగా ఉంటేనే యూరియా బస్తాలు వస్తాయి. రేపు పంటలు పండించాలన్నా సీఎం కూడా అక్కడ రైతుల వలనే అన్నం తినేది. ఢిల్లీకి మాత్రం నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ప్రతిసారి నెలలో 5-6 సార్లు చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల గురించి పట్టించుకుని లేదు. కారణం చెప్పిన 6 గ్యారెంటీ నెరవేర్చలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల కాలంలో కొట్టుకోవటం తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే పరిస్థితుల్లో లేదు. ఇది వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే, ఇల్లెందు నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యే ముందు మా బిల్డింగ్ వర్కర్స్ చాలా ఆశపడ్డాం. మాకు పని లేక ఉన్నాం, మా పని కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందేమో అని ఒక ఆశ అన్నది బిల్డింగ్ వర్కర్ లో ఉన్నది. కానీ ఆ క్వార్టర్స్ వచ్చిన తర్వాత ఆ క్వార్టర్స్ లో ఆ ప్రభుత్వ అధికారులు ఏరే ఏరియాల నుంచి కాంట్రాక్టర్ని పిలిపించి, కార్మికుల్ని పిలిపించి ఇల్లెందు నియోజకవర్గం బిల్డింగ్ వర్కర్స్ పొట్టగొడుతున్నారు. ఇట్లా కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందంటే ప్రజెంట్ అయితే కేసీఆర్ పరిపాలన బాగుంది. అప్పుల పాలు చేసిండు కరెక్టే, కానీ ఆయన చేసిన పనులు ఉన్నాయి. పెద్ద పెద్ద కరెంటు పవర్ హౌస్ కట్టించిండు, జిల్లాకి ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టించిండు, జిల్లాకి ఒక ఆఫీస్ కట్టించిండు, ఇంకా చాలా ఉన్నాయి అయింది. ఇట్లా బీఆర్ఎస్ చీలికపోతుంది, బీఆర్ఎస్ వాళ్ళ కూతురు ఒక పార్టీ పెట్టబోతా ఉందని కూతురుని ఎవరూ లెక్క చేయట్లే. ఆమెని చాలా మిస్టేక్ అయ్యి ఇప్పుడు బాధపడుతున్నారు జనాలు. ఏం కోరుకుంటారు అంటే మీ తండాలు వాళ్ళు, మీ కోరం కనకే నుండి కావచ్చు, మీ ఎమ్మెల్యే నుండి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి నుండి కావచ్చు, ఏం కోరుకుంటారు? ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేస్తే చాలండి. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలే ఇప్పటి వరకు. అప్పుడే బాగుందిలే కానీ ఇప్పుడు కొంచెం ఏమంటాడు, మేము అప్పులలో ఉన్నాం, మేము చేయలేకపోతున్నాం, నిమ్మలంగా చేస్తాం, అది ఇది అని చెప్తాడు. అప్పుడంతా బెస్ట్ అయితే అనిపించలేదు. ఫ్రీ బస్సు చాలా బాగుంది, కన్వీనియంట్. ఎంత దూరమైనా పోతున్నాం, వస్తున్నాం, ఏం ఇబ్బంది లేదు. అంటే కోరం కనకే గారు, మీ ఎమ్మెల్యే గారు ఎట్లా మంచిగా ఉంటారా? మంచిగానే ఉంటుంది. ఏదన్నా అభివృద్ధి పనులు చేస్తున్నారా? చేస్తున్నారు, అన్ని మాది చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమే మంచి ఏదైనా సరే వేస్ట్ కావాలి, ఏదైనా వేస్ట్.